నార్మల్గా అయితే మనం ఎల్లిపాయల్ని ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటాం కదా గడ్డ నుంచి వేరు చేయడానికి. హాయ్ అండి, వెల్కమ్ టు మాన్విక్ బ్లాగ్స్. ఇప్పుడు అలా కాకుండా సింగిల్గా ఒకటే దెబ్బకి మొత్తం బయటికి వచ్చేస్తుంది అనమాట. ఎలా అనేది నేను వీడియోలో చూపిస్తాను, లాస్ట్ వరకు అయితే చూసేయండి స్కిప్ చేయకుండా. ఇలా ఒక్కొక్కటి తీస్తూ ఉంటే మనకి నెయిల్ కూడా పెయిన్ వస్తూ ఉంటుంది కదా. తెచ్చుకున్నవన్నీ మనం కర్రీలోకి అయితే యూస్ చేసుకోలేం కదా, అంటే కొన్ని స్టోరేజ్ కూడా చేసుకుంటాం కదా, కొన్ని డేస్ ఉంచుకుంటాము. సో అలా అన్నీ మిక్సీ పట్టకుండా కొన్ని ఉంచుకున్నప్పుడు అయితే ఇలా ట్రై చేయండి. ఎందుకంటే గడ్డలుగా ఉంచేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అందులో ఒకటి ఖరాబ్ అయిందంటే నెక్స్ట్ అన్నీ ఖరాబ్ అవుతూ ఉంటాయి. అలా గడ్డలుగా ఉంచకుండా ఇలా కొంచెం సపరేట్ చేసుకుంటే బెటర్. ఇదిగోండి, ఫస్ట్ ఒక ఎల్లిపాయ గడ్డను అయితే తీసేసుకొని మనం రొట్టెలు చేసే కోలా ఉంటుంది కదా, దాంతో ఒక దెబ్బ వేసారంటే వచ్చేస్తుంది అనమాట గట్టిగా. లేదంటే మనం ఎల్లిపాయ దంచేది చిన్నది ఉంటుంది కదా, దాంతో కొట్టినా అయిపోతుంది. ఏంది ఇది కూడా తెలియదా ఏంటి మాకు అనుకోకండి, కొంతమందికి తెలియదబ్బా, నాకు తెలియదు. నేను కూడా ఫోన్లో చూసాకే నాకు తెలిసింది. మీకు కూడా యూజ్ అవుతుంది, నాలాంటి వాళ్ళు ఎక్కడ ఉండే ఉంటారు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సింగిల్ దెబ్బకే వచ్చేస్తుందండి. నేను తీసుకున్నప్పుడైతే 150కి 2 kgs అయితే ఇచ్చి వెళ్ళారనమాట. ఇప్పుడు కాస్ట్ ఎక్కువే ఉంది. ఇలా సపరేట్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా ఎండలో ఆరబెట్టేసుకున్నా తొందరగా ఖరాబ్ అవ్వకుండా చాలా డేస్ అయితే ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సపోర్ట్ చేయండి ప్లీజ్.